రష్యా రాజధాని మాస్కోలో జరిగిన నరమేధం వెనుక ఎవరున్నారు? అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాస్కోలోని కాన్సర్ట్ హాల్ లోపలికి ప్రవేశించాక దిగిన ఫోటోలు, వీడియోలను ఐసిస్ ఖోరాసన్ ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో ఉగ్రవాదుల మొహాలు, గొంతులను గుర్తుపట్టలేని విధంగా బ్లర్ చేశారు. అలా ఎందుకు చేశారు అన్నది చర్చనీయాంశంగా మారింది. రష్యాలో నరమేధం వెనుక ఎవరున్నారన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది. నిజానికి ఇంత పెద్ద ఘటన తమ దేశంలో చోటు చేసుకోవడం రష్యాకు నచ్చడం లేదు. ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వైఫల్యం రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మింగుడు పడడం లేదు. అందుకే తన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. అయితే ప్రపంచం మొత్తం ఈ ఘటనపై ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటున్నారు. ఘటన వెనుక ఐఎస్ హస్తం ఉందా లేక ఉక్రెయిన్ నుంచి దాడి జరిగిందా అన్న విషయంపై ఎఫ్ఎస్బి ఆరా తీస్తోంది. రష్యా రాజధానికి వాయువ్య దిశలో సంగీత ఉత్సవాలకు వేదిక అయిన క్రోకస్ సిటీ హాల్ శుక్రవారం రాత్రి టెర్రరిస్టు దాడికి గురైంది. టెర్రరిస్టులు అసాల్ట్ రైఫిల్స్ తో సందర్శకులపై దాడి చేసిన ఘటన ఆ స్థలం నుంచి పారిపోయే ముందు భవనంలో పెద్ద ఎత్తున మంటలు సృష్టించారు. టెర్రరిస్టులు అసాల్ట్ రైఫిల్స్ తో సందర్శకులపై దాడి చేసిన సంఘటన స్థలం నుంచి పారిపోయే ముందు భవనంలో పెద్ద ఎత్తున మంటలు సృష్టించారు. నరమేధానికి పాల్పడిన 4 ప్రత్యక్ష టెర్రరిస్టులతో సహా 11 మందిని భద్రతా బలగాలు మట్టుపెట్టారు. వారిని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో వారిని కనబడకుండా కాల్చడం జరిగింది. పక్కనే ఉన్న షాపింగ్ మాల్ ను కూడా టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకుని దానికి నిప్పంటించారు. వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఎఫ్ఎస్బి తెలిపింది. 4 నిందితులు ఉక్రెయిన్ కు పారిపోయే క్రమంలో పట్టుబడ్డారని ఏజెన్సీ తెలిపింది. దాడిలో మరణించిన వారి సంఖ్య 150కి పై చేరుకుందని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది. ఈ టెర్రరిస్టు కాల్పులో 200 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేరారని మాస్కో రీజియన్ అధికారులు చెప్పారు. నిందితుల గుర్తింపు గురించి, దాడికి సంబంధించిన పరిస్థితుల గురించి సమాచారం ఇంకా పూర్తిగా వెలువడలేదు. దాడి జాగ్రత్తగా ఒక ప్రణాళిక ప్రకారం చేయబడిందని, ఎక్కువగా ప్రాణనష్టం జరిగేలా చూడడం జరిగిందని ఎఫ్ఎస్బి తెలిపింది. ఘటనపై లోతైన విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు తెలిసిన విషయాలు ఇలా ఉన్నాయి. 4 ప్రాథమిక అనుమానితులను ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు ఎఫ్ఎస్బి ఒక ప్రకటనలో తెలిపింది. తెల్లటి రెనాల్ట్ క్రియో కారులో పారిపోతున్న టెర్రరిస్టులను రష్యన్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొద్దిసేపు వెంబడించిన తర్వాత అనుమానితులు కారును విడిచిపెట్టారని, వారిలో ఒకరిని అక్కడే అదుపులోకి తీసుకోగా ఆ తర్వాత మరో 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు రష్యన్ మీడియా రిపోర్ట్ చేసింది. దాడికి పాల్పడిన 4తో సహా ఈ సంఘటనకు సంబంధించి మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్టు శనివారం ఎఫ్ఎస్బి ఒక ప్రకటనను విడుదల చేసింది. పట్టుబడిన 11 మంది పేర్లు లేదా జాతీయతలపై రష్యన్ అధికారులు ఎటువంటి డేటాను విడుదల చేయలేదు. ప్రాథమిక అనుమానితుల్లో ఎవరికీ రష్యా పౌరసత్వం లేదని రష్యా అంతర్గత మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అనుమానితులలో ఒకరు డబ్బు కోసం నేరానికి పాల్పడ్డారని పేర్కొన్నట్టు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అతనిని విచారిస్తున్న సమయంలో చిత్రీకరించిన వీడియోలో కనపడింది. ఆ వ్యక్తి తనకు 5 లక్షల రూబుళ్లు అంటే $5,418 అమెరికన్ డాలర్లు ఇస్తారని వాగ్దానం చేశారని, దాడికి ముందు తన డెబిట్ కార్డ్ అకౌంట్ కు సగం బదిలీ చేశారని తెలిపాడు. శుక్రవారం నాటి దాడి సూత్రధారులను సంప్రదించడానికి ముందు కొంతకాలంగా ఒక బోధకుడి ద్వారా ఉపన్యాసాలు వింటున్నారని ఆ అనుమానిత టెర్రరిస్టు చెప్పాడు. బహిరంగంగా జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో అనుమానితులు ఎవరూ ఈ తీవ్రవాద గ్రూపుకు విధేయత చూపలేదు. రష్యా దర్యాప్తు అధికారులు దాడి వెనుక అనుమానిత సంస్థల పేర్లను పేర్కొనలేదు. ఉక్రెయిన్లోకి ప్రవేశించడానికి టెర్రరిస్టులకు ఉపయోగపడిన కొన్ని ఉక్రెయినియన్ పరిచయాలు మినహా ప్రాథమిక అనుమానితులకు ఏదైనా తీవ్రవాద సమూహాలతో లేదా బయటి శక్తులతో వారికి గల సంబంధాలపైన ఇంకా స్పష్టత రాలేదని ఎఫ్ఎస్బి తెలిపింది. రాయిటర్స్, సిఎన్ఎన్ తో సహా కొన్ని పాశ్చాత్య మీడియా సంస్థలు ఇస్లామిక్ స్టేట్ దాడికి బాధ్యత వహించినట్టు రిపోర్టులు చేశాయి. అయితే టెర్రరిస్టులు ఐఎస్ కు అనుబంధంగా ఉన్నారనే వాదనలను మాస్కో ఖండించింది. ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో యావత్ రష్యా దేశం ఆదివారం రోజు అధికారిక సంతాప దినాన్ని పాటించింది. చనిపోయిన వారికి యావత్ దేశ ప్రజలు నివాళులర్పించారు. మాస్కో శివారులోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్ వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు బొకేలు, టెడ్డీబేర్లతో చేరుకున్నారు. వాటిని హాల్ పరిసరాల్లో నేలపై ఉంచి చనిపోయిన వారికి నివాళులర్పించారు.